చిన్న ఉదాహరణ నా లైఫ్‌లో చెప్తాను నేను. నేను హెబ్రోన్‌లో ఉన్నప్పుడు మెయిన్ ఆఫీస్‌లో ఉండేవాడిని. అగస్టిన్ గారి దగ్గర ఉండేవాడిని. అగస్టిన్ గారి దగ్గర మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు. ఎందుకో తెలుసా? కూర్చుంటే తిడతాడు, లేస్తే తిడతాడు, చేస్తే తిడతాడు, చేయకపోయినా తిడతాడు. మేము ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి. ఫోన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, కొన్ని సాధారణమైన కాల్స్ కూడా వస్తాయి. ఈ సాయంకాలం కూడిక ఉందా అండి అని అంటారు. ఉందండి అని చెప్తాం. ఏ టైం అంటే సాయంత్రం 7 గంటలకు. సరే అండి, థ్యాంక్స్ అండి అంటే పెట్టేస్తాం అనుకో. ఆయన ఏమనేవాడు తెలుసా? ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు అనుకోకుండా వాళ్ళే పెద్దోళ్ళని వాళ్ళే మాట్లాడి వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు ఫోన్ అనేవాడు. ఎందుకు వచ్చిన గొడవలే మనకు అని ఫోన్ రింగ్ అయితే మనం లేపిచ్చామనుకో, నేనెందుకు పెట్టింది ఆఫీస్లో, ఆ మాత్రం ఫోన్ మాట్లాడలేవా అని తిట్టేవాడు. పొద్దున్నే మేము పోయి మెయిల్ తీసుకురావాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. ఆయన 11 గంటలకు వస్తాడు. ఆయన వచ్చేలోగా ఒకవేళ మేము తెచ్చిపెట్టామనుకోండి, ఏమని తిట్టేవాడు తెలుసా అండి? నీకేమంత తొందర, నేను లేను, నువ్వు కూడా లేవు. మళ్ళీ మాకు అసిస్టెంట్స్ ఉంటారు, మా తర్వాత మాకు సహకారులుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంపార్టెంట్ కాల్ వచ్చిందనుకో, ఎవరు అటెండ్ చేయాలి? ఏం నీకు అంత తొందర, నేను వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు కదా అని తిట్టేవాడు. సర్లే, ఆయన వచ్చిన తర్వాత తెద్దామని 11 గంటల వరకు ఆగామనుకో, 11 గంటల వరకు ఏం చేస్తున్నావా నువ్వు? పోస్ట్ ఆఫీస్కి పోయి రాలేవా అని తిట్టేవాడు. మాకు ఇన్ని మనీ ఆర్డర్లు వస్తాయి, వ్యక్తులకు వస్తాయి, బీసీసీకి వస్తుంది, హెబ్రోన్ మెసెంజర్ ఆఫీస్కి వస్తాయి. సో అవన్నీ మేమేం చేయాలంటే ఒక నోట్బుక్లో నోట్ చేసి వాళ్ళందరికీ పర్సనల్గా అందజేసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవాలి. సో ఆఫీస్లో కూర్చొని రాస్తున్నాం అనుకో, ఏమనేవాడంటే, వీళ్ళు పెద్దలు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్నీ వినాలని ఇక్కడే కూర్చుంటారు వీళ్ళనేవాడు. ఒకవేళ బయటికి వెళ్ళి కూర్చుని, బయట ఒక స్టూల్ ఉండేది, అక్కడికి వెళ్ళి కూర్చొని రాసుకుంటుంటే, నిన్న ఆఫీస్లోనా పెట్టింది బయటనా, దిక్కులు చూడ్డానికా బయటికి కూర్చుంటావు అని తిట్టావు. ఏమనాలి చెప్పండి? పిచ్చెక్కిపోయేది. లోపలేమో అగ్నిపర్వతాలు బద్దలయ్యేవి. ఏమనలేము ఆయన్ని, పెద్ద ఆయన. ఇట్లా ఒక దినం కాదు, సంవత్సరాలే. మా ఇంట్లో నేను చాలా ఆరోగ్యవంతుడిని. నాకు